సభల్లో ఆ గౌరవాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనేది రాజ్యాంగం నిర్దేశించింది. దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని తుంగలోకి తొక్కి చట్టాలను చేతిలో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్టసభలు ఉన్నాయో, శాసనసభ కానీ శాసన మండలి కానీ, వాటిని తాలూకు ఉద్దేశాన్ని తుంగలో తొక్కి దానికి ఉదాహరణే మన జరిగిన 2-3 ఇన్సిడెంట్లు కూడా నిన్న చెప్పాం కదా. దానికి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తరఫున సరైన వివరణ కానీ వారి నుంచి స్పందన కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిణామాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పరిణామాలు జరగలేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎప్పుడు కూడా పరిణామాలు జరగలేదు. ఎంతోమంది మహానుభావులు ఈ తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించిన నేపథ్యం, కొనసాగిన నేపథ్యం మనం చూసాం. కానీ ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా ఇది రాజ్యాంగబద్ధమైన అంశం కాకుండా ఇది ఏదో పార్టీకి సంబంధించింది, వ్యక్తిగతానికి సంబంధించింది, ఒక ప్రైవేట్ సంస్థలాగా ఈ సభల్ని నడిపే తీరు కానీ, ఆ మంత్రులు కానీ, లేదు సాక్షాత్ ముఖ్యమంత్రి కానీ దీని మీద బాధ్యత లేకుండా స్పందించకుండా ఉండడం చాలా ఆక్షేపణీయం. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో సభను గౌరవించాలి, సభాపతులను గౌరవించాలి, సభ్యుల్ని గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా ఇచ్చే హక్కుల్ని వారికి ఉండేట్లు మరి ఉండాలని ప్రభుత్వం ఆ రకంగా తీరుని కనబరచాలని మా ఉద్దేశంగా మేము చెప్తూ ఇవాళ మళ్ళీ హౌస్లోకి వెళ్ళి మరి ప్రభుత్వాన్ని నిలదీస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. చట్టసభల్లోకి మా ఉద్దేశం అదే, సమసమానత్వం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తలచారో, ఏదైతే అన్నారో అది జరగాలని అని కోరుకున్న వ్యక్తులు మేము. ఆ చైర్లో కూర్చొని వారికి కులాలు ఆపాదించకూడదు. కానీ ఉద్దేశాన్ని ఆ రకంగా చూపెడుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము దాన్ని ఫ్లాగ్ చేయవలసి వస్తుంది, దాన్ని గుర్తించవలసి వస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి ఆలోచనలు రానికంట అధికారంలో ఉన్న పెద్దలు ప్రభుత్వం చేయాలి. ఇంకా సున్నితమైన అంశాన్ని ఇంకా సున్నితంగా తీసుకోవాలి. ఉదాహరణకి మనం చూసాం, మా సభలో జరగలేదు కానీ శాసనసభలో జరిగింది. ఒక సభ్యుడు నందమూరి బాలకృష్ణ అనే సభ్యుడు ఏ రకంగా అతని ప్రవర్తన కానీ, ఏ రకంగా అతని భాష కానీ, ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ, ఏ రకంగా మాజీ కేంద్ర మంత్రి ఒక సినీ ప్రముఖుడిని మాట్లాడిన మాటలు కానీ మనం చూసాం. ఇవి ఆక్షేపణీయం. దాన్ని వెంటనే ఆ సభలో ఉన్న సభానాయకుడు కానీ, లేదు సభాపతి కానీ దాన్ని ఖండించి దాని మీద రూలింగ్ ఇవ్వాలి. ఇవన్నీ నేపథ్యంలో ఇవ్వనప్పుడు ఇలాంటి అంశాలే వస్తాయి, ప్రజల దృష్టి అడిమ పడుతుంది. కాబట్టి ఎక్కడికక్కడే ఆ సమస్యకి పరిష్కారానికి మరి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని చేయాలనేది నా తాలూకా డిమాండ్. ఓకే, దేని ఉద్దేశపూర్వకంగా అది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదంటే ఏంటి, ఏ రకంగా జరగాలి? కూర్చోబెట్టి ఆ సంబంధిత అధికారులు పిలిచి అవన్నీ చేసి దానికి ఒక ప్రక్రియ ఉంది కదా, చెప్పాలా? అది ప్రక్రియ లేకుండా మామూలుగా చెప్పేస్తే అది కాదని చెప్పారు కదా, సభాపతి సాక్షాత్తు వేదిక మీద చెప్పారు కదా, ఆయన చెప్పారు కదా, ఆయన సీట్ నుంచి తప్పు అది అని ఆ డిస్కషన్ రాకూడదు. అది తెలుస్తుంది కదా, ప్రధానం చూస్తారు, మేమేమి కాదు కదా, ఉద్దేశపూర్వకంగా కాదు, ఏదో తొందరపడబడి జరిగింది, పోనీ ఏదో అశ్రద్ధలు జరిగింది. దానికి చెప్పే తీరు, చెప్పే భాష, సందర్భం, సమయం ఉంది కదా,
నిన్న రోజు మన రోజు జరిగింది, నిన్న రోజున ఆ ఇంటర్నెట్ జరిగిన తర్వాతైనా, లేదా సాయంత్రమైనా, లేదా మర్నాడు ఉదయమైనా సభ ప్రారంభం ముందు చెప్పాలి కదా ఆ విషయాన్ని. అది అందరికీ రాకముందే వారితో మాట్లాడుకోవాలి కదా. ఒక సభ్యులుగా మమ్మల్ని పిలిచి వాళ్ళని పిలిచి చెప్పాలి కదా. అది మా తాలూకు కోరిక. మేము సంఘర్షణకో మేమేదో దీనికో కాదు. మేము సామరస్యపూర్వకంగా గౌరవంగా సభ తాలూకు అన్యోన్యాన్ని కాపాడాలనేది మా తాలూకు ఉద్దేశం. రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళు కానీ రాజ్యాంగ పరిరక్షిస్తున్న చట్టసభల తాలూకా వాటిని కానీ పూర్తిగా కూడా మరి నిబంధనల ప్రకారం ఉండాలి, వాటిని గౌరవం ఇవ్వాలి, గౌరవం పుచ్చుకోవాలి అనేది మా తాలూకా తపన, మా ఆవేదన. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.